ఎంత మాత్రమున ఎవరు తలచినా. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి దగ్గరగా బంగాళాఖాతం సముద్ర తీరం వద్ద ఉన్న గ్రామం అది. అక్కడి నుంచి ఓ యువకుడు స్వామివారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరాడు. 7 పదుల వయస్సు నిండిన తండ్రి కూడా తిరుమల వస్తా అన్నాడు. అయితే కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని ఆ వృద్ధుడి శరీరం ప్రయాణానికి సహకరించలేదు. కొండకు రాలేకపోతున్నందులకు తండ్రి చాలా బాధపడుతూ ఇలా చెప్పాడు: స్వామివారిని కనులారా చూడలేకపోతున్నాను. కనీసం కొండ నుంచి నేను కోరినదైనా తీసుకువస్తావా అని అడిగాడు. తప్పకుండా తీసుకువస్తాను నాన్న అని బదులిచ్చాడు ఆ యువకుడు. ఇంటిలోని స్వామివారి పటాన్ని చూస్తూ తండ్రి మహిమలున్న స్వామివారి కొండ నుంచి ఎన్నాళ్ళైనా చెడనిది, నీటిలో కరగనిది, ఎన్నటికీ వాడనిది ఏదైనా ఒకటి తీసుకొనిరా, అయితే అది పవిత్రమైనదిగా ఉండాలి అని చెప్పాడు. అలాగే నాన్న అని చెప్పి రైలు ఎక్కాడు ఆ యువకుడు. ఆ రోజు గురువారం కావడంతో స్వామివారికి ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు, ఆర్భాటాలు లేవు. అతి నిరాడంబర స్వరూపంతో నొసటన చాలా సన్నని నామం మాత్రమే కలిగి ఉన్నారు. గురువారం మాత్రమే కనిపించే నేత్ర దర్శనం తృప్తిగా చేసుకున్నాడు ఆ యువకుడు. ఆనంద నిలయం నుంచి బయటికి వచ్చి లడ్డు ప్రసాదాలు, కలకండ, తులసి చెట్టు తీసుకున్నాడు. గబుక్కున తండ్రి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.